బ్రేకింగ్ న్యూస్ తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చోరీ కేసులో ఎన్వీఆర్ నమోదు చేసిన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు సిఐడి, ఏసీబీ, డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి, ఏసీబీ, డీజీలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సిఐడి, ఏసీబీ, డీజీలకు సూచించింది. టీటీడీ అప్పటి ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ పోస్ట్ మార్టం సర్టిఫికెట్ ను సీల్డ్ కవర్ లో రిజిస్టర్డ్ జ్యుడిషియల్ కు అందజేయాలని సిఐడిని ఆదేశించింది. ఇక కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారాన్ని అవసరమైన మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లతో పంచుకోవాలని స్పష్టీకరించింది. ఇక సిఐడి, ఏసీబీ, డీజీలు దాఖలు చేసిన నివేదికలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లారీ. తిరుమల పరకామణి చోరీ కేసు వ్యవహారంలో హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఇటీవల ఆయన అనుమానాస్పద స్థితిలో రైల్వే పట్టాల మీద పడున్నారు. ఆయనకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే లోక్ అదాలత్ వ్యవహారంతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ ఆస్తులపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా హైకోర్టు సూచించింది. పరకామణి చోరీ కేసులో సిఐడి, ఏసీబీ అధికారులు వేరువేరుగా విచారణ జరపాలని కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాలు ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా అందించాలని హైకోర్టు సూచించింది. అయితే తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి పూర్తి వివరాల్లో కనుక వెళితే 2023 ఏప్రిల్ 29న పరకామణి విధుల్లో రవికుమార్ అమెరికన్ డాలర్ను అపహరిస్తూ దొరికిపోయాడు. అయితే తొలిసారి దొంగతనం చేశానంటూ ఆ రోజు రవికుమార్ క్షమాపణ చెప్పి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో తనకు చెందినటువంటి దాదాపు 14,43,00,000 విలువైనటువంటి ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చే విధంగా ఆ రోజు ఒప్పందం చేసుకున్నాడు. 2023 జూన్ 19న ఆ మేరకు ఒక తీర్మానం చేయటం, ఆ తర్వాత 3 నెలలకే కేసును లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవటం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతికు సంబంధించినటువంటి ఒక మీడియా ప్రతినిధి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు రంగంలోకి దిగి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గత కొద్ది రోజులుగా కూడా ఈ పరకామణి కేసు వ్యవహారం మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తు నివేదికను మొన్న 2వ తారీఖున హైకోర్టుకు సమర్పించడం జరిగింది. నిన్న మరొక దానికి అడిషనల్ గా మరొక నివేదికను కూడా హైకోర్టుకు సమర్పించారు. ఇదంతా కూడా పరిశీలించిన తర్వాత హైకోర్టు ఈ తిరుమల పరకామణి కేసు చోరీ వ్యవహారంలో ఏదైతే అకస్మాత్తుగా రైలు పట్టాల మీద మృతదేహం కనిపించిందో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదికను సీల్ కవర్ లో సమర్పించాలని ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తూనే మరోవైపు అసలు ఈ పరకామణి చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ కు ఈ 14 కోట్ల పైచిలుకు ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, ఆయన ఏం చేసి ఈ 14 కోట్ల ఆస్తులు సంపాదించారు, వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ప్రస్తుతం హైకోర్టు ఆదేశించింది. అదే క్రమంలో ఆ ఆస్తులకు సంబంధించినటువంటి ఏవైతే సమాచారం సేకరించారో ఆ మొత్తాన్ని కూడా అటు ఈడీతో పాటు ఐటీ అధికారులకు కూడా ఇవ్వాలని కూడా హైకోర్టు స్పష్టమైనటువంటి సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది.
కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.